అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. చిన్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది తెలుసా? ఎందుకంటావు? గోపికమ్మ గెటప్ వేసుకుంటే మస్తుగా ఉందని మస్తు మంది మెచ్చుకున్నారు తెలుసా? సుక్కుని ఇప్పుడు ఇట్లా వేస్తావని అంటావా? ఎట్లా వేస్తా, ఎందుకయ్యా? అప్పుడైనా ఇప్పుడైనా నేను గోపికమ్మ గెటప్ వేస్తే అదిరిపోవాల్సిందే. అరే నువ్వు కూడా కృష్ణయ్య గెటప్ వేసుకోరా, నేను గోపికమ్మ గెటప్ వేస్తా. మరి నేనేం చేయాలి చెప్పు? నీకు ఏ గెటప్ సెట్ కాకపోతే? మన గెటప్ లే చూడాలి జనం. జరసేపు వాళ్ళ పిల్లలకేసిన బాలకృష్ణ గెటప్లు చూద్దాంపా. గోకులాష్టమని గుళ్ళల్లా కృష్ణ పరమాత్మని గొలిసి మొక్కిండ్రు భక్తులంతా. పండితులు అర్చనలు అభిషేకాలు చేసిండ్రు. పొద్దుగాల పుంజులు ఊయక ముందు నుంచే జనాలు గుళ్ళకు లైన్ కట్టిండ్రు. కన్నయ్య పుట్టిన మధుర ఇస్కాన్ గుళ్ళల్లా భక్తులు పబ్బతులు పట్టిండ్రు. రాధాకృష్ణుల పాటలతోని భక్తులు పూజలు చేసిండ్రు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు గోపిక కృష్ణుని వేషం కట్టి మస్తు మురిసిపోయిండ్రు. కృష్ణాష్టమి అంటేనే ఉట్టుగొట్టుడు స్పెషల్. ఇక పడుసుపురగన్లంతా ఒక కాడ చేరి ఉట్లు కొట్టిండ్రు. గిట్లా దేశం మొత్తం మస్తు సంబరంగా చేసిరు కృష్ణయ్య పుట్టినరోజును. కానీ కృష్ణనేశంలో పిల్లగాన్లైతే ముద్దు ఉన్నారని అవ్వయ్యలు మస్తు మురిసిపోతున్నారు. మరి ఇప్పుడు మురిసినట్టు పెద్ద పెరిగిన తర్వాత కృష్ణుని లెక్క చిలిపి చేష్టలు చేస్తే మురుస్తారో, లేదంటే 4 సొట్లు పెట్టి శ్రీకృష్ణుని గీతా సారాంశం ఏందో చెప్పి లోకం బాగు కోసం పనిచేస్తారో కదా అని అంటున్నారు ఈ సంబరాలు చూస్తున్న జనం. అవురా, ఈ కోమటిరెడ్డి రాజగోపాలం సారు పెద్ద లీడరేనా? ఓ చాలా పెద్ద లీడరే. తెలియదా నీకు? మునుగోడుకు అప్పట్లో ఉప ఎన్నికలు తేలేదా? గాయనే ఈయన. అవు, సొంత పార్టీని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని విడిచిపెట్టి పువ్వు గుర్తుల ఏరి ఉప ఎన్నికలు తెచ్చిండు కదా, ఆయనే కదా? ఎస్, ఇప్పుడు లైన్లకు వచ్చినావు. ఆయనే పాపం. ఆ ఎన్నికలలో రేవంత్ సార్ నిలిచుండే పెట్టిన వాళ్ళకు కనీసం చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. సరే, అప్పుడంటే పార్టీ పవర్ లో లేదు, మళ్ళీ అటు ఇటు పోయి సొంత గుటికి వచ్చినాక కూడా ఎందుకు ఈ ఉరుకులాట ఎప్పు? మళ్ళేమైంది? నిన్నట్ల స్వాతంత్ర దినోత్సవం చేయబట్టి ఆయనని ఎవరు పట్టించుకోలేదు గాని ఏమన్నాడు? ఈ తాప సీఎం సార్కే సూటు పెట్టిండు సీదా చూడు. సాల్ చెప్పు ధర్మరాజు అంటే వెనకటికి బర్రే దుడ్డే నాదే అన్నాడట. ఓరక్క ఇప్పటికే బీసీలలో ఢిల్లీ దాకా వినబడుతుంటే ఈ టైంలో పార్టీని పదే పదే బయటేస్తున్నాడు కోమటిరెడ్డి రెడ్డి. ఇన్నొద్దులు ముసుకుల గుద్దులాట లెక్క డైలాగులు ఇడిచిపెట్టేది, కానీ ఈ తాప సీదా సీఎం సార్ మీదకే ఎక్కువ పెట్టిండు బాణం. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నాం. ఎవరినో తమరు అన్నది? ఎవరినన్నది? మాకెట్ట తెలుస్తుంది సారు, చెప్పురు మీరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా. మరి గాయంత దానికి ఇన్నొద్దులు సల్లకచ్చి ముంత దాచినట్టు చేస్తేవి. నీకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు సారు? పార్టీ పెద్దలు చెవులో చెప్పమంటున్నారు, మంచి మందులో చెప్పమంటే మీరేమో ఇట్లా చేయబడుతుంది. గింత మంచోళ్ళు ఎక్కడన్నా దొరుకుతారా చెప్పు? రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అయితే ఊకే కొందరు పార్టీ లీడర్లు మైక్ల ముంగటికి వచ్చి సీఎం మీద పార్టీ మీద అలుగుతున్నారు, గులుగుతున్నారు కదా. అయితే వాళ్ళను గిట్ల అనికొచ్చిండు జగ్గారెడ్డి అన్న. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారుగా కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? కొత్త ముచ్చట ఎలబెట్టిండు జగన్న. మరి ఎవరో కాంగ్రెస్ పార్టీలుండి పువ్వు గుర్తుకు పనిచేస్తున్న కోవర్టులు. ఆనాడేమన్నంటినా బాలయ్య నిన్ను, ఈనాడేమన్నంటినా బాలయ్య. అది ఆనాడేమన్నంటినా తిరుపతిని, నీనాడేమన్నంటినా తిరుపతి. నా పాట నా ఇష్టం, మార్చి వాడుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకు? లేదు, అది నటసింహం మీద వాడితే నేను వాడాలి తప్ప నువ్వు వాడద్దు. ఎందుకంటే ఇక్కడ బాలయ్య ఫ్యాను. నువ్వు బాలి కాకకు ఫ్యాన్ అయితే నేను ఏసీ కూలర్ కూడా. గివే తగ్గించుకోమని చెప్పేది. అది సిల్వర్ స్క్రీన్ అయినా బిగ్ స్క్రీన్ అయినా తగ్గమంటే తగ్గం. మరి ఉన్నట్టుండి నటసింహాన్ని ఎందుకు పట్టుకొచ్చినావు మనం ముచ్చట్లకు? ఎందుకా? చూస్తే నువ్వు కూడా పప్పులో పోపు మా బాలయ్య తోపు అని అంటావు. అవునా? ఏది చూద్దాంపా. ఎవలుల్లా ఈ డ్రైవరు కాకి బట్టలు లేకుండా ఖద్దరు బట్టలు వేసుకొని నడుపుతున్నాడు. ఏది ఓపారి ఇటు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోర్రి. హోషి బాలయ్య బాబే కదా, ఎమ్మెల్యే బాలయ్య కాస్త డ్రైవర్ బాలయ్య ఇండు శ్రీశక్తి పథకం కోసం. ఇక బస్ ఎందుకు ఫుల్ కాదు చెప్పుర్రి. అగ చూడుర్రి, నటసింహం బస్సు నడుపుతున్నాడు అని తెలిసి అమ్మలక్కలు సీట్ల నిండెక్కిర్రు. కాకనే టికెట్లు చూపించిండు. బాలయ్య డ్రైవరు, బాలయ్య కండక్టర్ అన్నట్టు.
అమ్మో మంచిగానే తిప్పుతున్నాడు బస్సు గిరుక. పర్ఫెక్ట్ డ్రైవరే బాలయ్య. మొదలు బస్సుకు పూజలు చేసి అటెంక కూటమి సర్కార్ తెస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ అయిందనుకొచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటుంటేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే, అన్న ఎన్టీఆర్. నీ టైమింగ్ కు, నీ రైమింగ్ కు, నీ డ్రైవింగ్ కు టేకే బౌ. సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, మీ అల్లుడు లోకేష్ బస్సులెక్కు తిరిగితే బాలయ్య మాత్రం బస్సు నడిపి స్త్రీశక్తి పథకానికి కొత్త ఊపు తెచ్చిండు. కానీ ఏ మాటకు ఆ మాటనే బాలికాక, నువ్వు తోపువే తోపు. గంజాయి మొక్కల్లో కూడా తులసి మొక్కలుంటాయి గారా. నువ్వేదో రివర్స్ లో చెప్తున్నావు, చూసుకోసారి. నేను కరెక్ట్ గా చెప్పినా, నువ్వు కూడా కరెక్ట్ గానే విన్నావు. ఇప్పుడేంది అడవుల దిక్కు గంజాయి పెంచుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అలా తులసి మొక్క కనిపించిందా? అరే నీకు శాస్త్రానికి నిజానికి మాటకు తేడనే తెలియదారా? నాకు కరెక్ట్ గానే తెలుసు. నువ్వు జర సోదాపి ముచ్చట చెప్తావు కట్ చెప్పిన ఎట్లిచ్చినా. అరే ఇయాల రేపట్ల ఏసొంటేసోటి వార్తలు చూస్తున్నముల్లా తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేసిన కొడుకులు, 10 మంది పిల్లలున్నా పట్టడన్నం పెట్టే దిక్కులేని అవ్వయ్యలు అని వార్తలు వింటున్నాం కదా. అగ్గోగా పెద్ద మన చూడుర్రి తప్పిపోయి బీహార్ కెంచి ప్రకాశం జిల్లాకు వచ్చిందట. వేటపాలెం సంపత్ నగర్ లో దుగ్నం ముంగట 13 రోజులకెంచి ఉంటున్నదట. గా పెద్దమ్మ మాట్లాడే మాటలు తెలియక వాళ్ళకి అర్థం కాక వినాయక విగ్రహాలు వేసేతందుకొచ్చిన హిందీ మనుషులతోటి కనుక్కుంటే బీహార్ ఏరియాని ఎరకబట్టిర్రు. పోలీసోళ్ళు గా పెద్దమ్మ అడ్రస్ దొరకబట్టిర్రట. ఇన్ఫర్మేషన్ ఇస్తే కొడుకొచ్చిండు తీసుకుపోయేతందుకు. 10-15 రోజులు వాళ్ళ అమ్మకు అన్నం పెట్టినోళ్లకు దండం పెట్టిండుగా అన్న. అన్నపూర్ణ అని పేరున్న ఆంధ్రాల ఆపతులున్నోళ్లకు అన్నంకు ఏం కరువు అని మళ్ళొకసారి ప్రూవ్ చేసుకున్నారుగా కాలనీ జనాలు. నా తోట అయితలేదురా ఈ తాకిడి తట్టుకునుడు. అమ్మో ఏందో మరి నీ తాకిటి. మొన్నట్లే చెప్పినా గారా ఈ సెలవులు వస్తున్నాయంటే చాలు సడన్ గా ఫోన్ చేసి దేవుని దర్శనం కావాలని అడుగుతున్నారని. మరి నీ పొంకనాలు ఏమన్నా చిన్నగా ఉన్నాయా ఎట్లా? అరే ఊరికి పోతే గా మాత్రం బిల్డప్ ఉండొద్దా అని అనుకుంటే అది మొదటికే మోసం అవుతున్నది. ఎట్లా చేసుడు ఏం చేసుడు చెప్పు. రాయి మరి ఊకొక్క ప్రతిపక్షాలు రాసినట్టు నువ్వు కూడా ఉత్తరాలు రాస్తావు కదా, ఈ తాప సీఎం సార్కే రాయి మరి. ఏం రాసుడో ఏమో అక్కడ చూడు ఎట్లున్నారో. ఆగస్టు గోకులాష్టమి ఆదివారం ముచ్చటగా 3 రోజులు ఆఫీసులకు పిల్లలకు సెలవులు వచ్చేసరికి జనాలంతా దైవ దర్శనాలకు గదిలిండ్రు. చూడుండ్రి ఏడుకొండల ఎంకన్న దర్శనం కోసం ఎంత దూరం ఉన్నదో లైను. మొత్తం కంపార్ట్మెంట్లు నిండినాయి. ఇటు క్యూ లైన్లు కూడా పురాగా నిండినాయి. గుట్ట మీద గిట్లున్నది పరిస్థితి. సర్వదర్శనం కోసం లైన్ల నిల్చుండలేనోళ్ళు జర పైసలు ఎక్కువనే అయినా శ్రీవాణి ట్రస్ట్ నుంచి వెళ్ళి టికెట్లు కొనుక్కున్నారట. అటు వాళ్ళ తాకిడి ఎక్కువనే, ఇటు మామూలు భక్తుల రద్దీ కూడా ఎక్కువ అయ్యేసరికి లొల్లయింది. చిన్న భక్తులంటే అంత చిన్న సూపి ఎందుకు అని భక్తులు జరసేపు జగడం పెట్టుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసే ధైర్యం టీడీపీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ ట్రస్ట్ నుంచి వెళ్ళి ఏటా 500 కోట్ల దాకా ఆమ్దాన్ వస్తుందట. మొత్తానికి ఆలస్యమైన స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు. 3 రోజులు వరుసగా సెలవు వచ్చేసరికి అటు శ్రీశైలం మల్లన్న, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కాడికి కూడా గట్టిగానే పెరిగింది జనాల రద్దీ. నింగిల సగం నేలల సగం అని ఎటుది వెనకటి మాట. అవునా? ఇప్పుడేమంటున్నారు మరి? ఇప్పుడు నింగి నేల నాదే అంటున్నారు కదా. అవురా, నింగి మనదే నేల మనదే. ఏండ్ల తగ్గుతలే రక్క చెల్లెన్లు. మీది మోటార్లు మెట్రోలు అన్ని నడుపుతున్నాం. సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నాం. తుపాకులు పట్టుకొని తూటాలు ఇచ్చేదాకా ఎదిగిరుగారా. ఎదగడం అంటే పట్నాల్లో పెద్ద పెద్ద కొలువులు చేసే కాదురా, ఊళ్ళలో కూడా తగ్గుతలేరు. దిమాగ్తో చేసే పనులే కావు, కండ బలం గుండె బలంతో చేసే పనులలో కూడా తగ్గుతలేరు. చూడటు
పోయినాయి మొగోళ్లు మాత్రమే మోతవర్లం అనుకున్న రోజులు గంగలా కలిసినాయి. ఏఐలు రాంగా కొలువులు పోతాయి అనుకున్నారు. ఆటికంత సీన్ లేదని తేలిపోయింది. కానీ ఆడోళ్ళంతా గిసొంటి పనులు దిల్దారుగా వేస్తే మొగోళ్లు మాత్రమే వేస్తారనుకునే శానా పనుల్లో దెబ్బలు తాకుతాయి. సరే ఆడోళ్ళ కొలువులు వేసేటోళ్ళైతే బాగానే ఉన్నారు. అయితే గిసొంటి పనులల్లా జర తక్కువనే కనిపించేటోళ్ళు ఉన్నా అక్కన్నో ఇక్కన్నో 10 మందిలో ఒక్కలు మామా అనిపించేటోళ్ళు. కానీ ఈ అక్క చెప్తున్నది చూడుర్రి. మేము రోజు మిర్చి పనికి వెళ్ళినా మాకు ఒక 300 అట్లా వస్తున్నాయి. అట్లా కాకుండా మా ఆయన ఒక్కటి సంపాదించిన పిల్లల చదువులకు మాకు ఎటు సరిపోవట్లేదు. కాబట్టి ఇసుక క్వారీకి వస్తున్నాము. పట్టాలు కప్పడం వల్ల మాకు ఒక 1000-1200 వస్తున్నాయి. మేము ఒక 150-200 వరకు మహిళలను కూడా లబ్ధి పొందుతున్నాము, పురుషులతో సమానంగా. ఇలాగే ఇంకా మాకు 1, 2, 3 కాక ఇంకా ఎక్కువ క్వారీలు రావాలని గవర్నమెంట్కు విన్నపం తెలియజేస్తున్నాము. అలా ఇసుక క్వారీ ద్వారా 1000-1200 వస్తే మా పిల్లల చదువులకు మాకు ఇంట్లో మేము మహిళలను కూడా వాళ్ళతో పాటు సమానంగా సంపాదించాలి, వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా సంపాదించగలమని మేము కూడా నిరూపించుకోవాలి. తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడే మనిషోయ్ అన్నారు. ఆడోళ్ళు సుతారం సుతిమెత్తన అనేటోళ్ళు గీ అక్కల్ని చూడుర్రి ఎంత మొద్దు పనైనా తొక్క తీసేటట్లున్నారు. ములుగు జిల్లా వాడగూడెం ఇసుక క్వారీలల్లా గీ అక్కల మూట ర్యాంప్ ఎక్కితే నిమిషాలల్లా లోడ్ చేస్తారట. దరిద్ర పెద్దమ్మ జంక్షన్ లో కూసుంటే ట్రాఫిక్ జామే కాదట. గీ సాత్రం ఎక్కడ ఇన్లేదు గారా నేను. నిన్నేదో మాల్ల సినిమాకు పోయినట్లున్నావు. పోయినా సినిమా ఎట్లుందో చెప్పమంటావా, మొత్తం సినిమానే చెప్పమంటావా? స్క్రీన్ ప్లే డైలాగులు అన్ని కలిపి చెప్తా. పాప్కార్న్ తో పాటు కడుపులకు బుక్కి కూల్ డ్రింక్ కలుపుకొని మింగిన. గదే నేనేనడిది, నువ్వు పిల్ల బచ్చావి. ఈ ఆల్టి ముచ్చట్లే గాని ఏనకటి ముచ్చట్లు తెలివై నీకు. నేను కూడా గదే అంటున్నా. నేను మోడ్రన్, నువ్వు వెనకటి రకమని. నువ్వు ఎటు పోయి ఆడికే వస్తావా? ఏ మెట్రో బండి ఎటు పోయినా అమీర్పేట జంక్షన్ లో కలవాల్సిందే కదా. కాలం మంచిగా లేదుల్లా. అరటిపండు తిన్నా పన్నుసిపోతుందట. గట్లనే ఉన్నది ఆటో ముచ్చట. నీడనిచ్చే చెట్టే కడుపుకు అన్నం పెట్టి ఆటోను బొంద పెడుతుందని వాళ్ళు మాత్రం అనుకుంటారా చెప్పుండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయింది చూడుండ్రి ఈ ప్రమాదం. ఆటోకు రూపమే లేకుండా వేయింది కదా పాడై. అయినా గంత పెద్ద చెట్టు కూలితే తట్టుకునే తందుకు గదేమన్నా యుద్ధ ట్యాంకరా గాని ఆటోనాయే. గింత చిన్న ఆటో మీద గంత పెద్ద చెట్టు పడేసరికి సతికిపోయింది. పాపం వాళ్ళిగా ఆర్థికంగా చితికిపోతారు కావచ్చు. ఆయంత ఆటో మీద చెట్టు పడితే ఆర్థికంగా చితికిపోతారా అని అనుకుంటే తప్పుల్లా. వాళ్ళ బతుకు బండిని నడిపే జట్కా బండి గదే కదా మరి. ఇంకా నయ్యం బండి నడిపిన అన్న బయట పడ్డాడట. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.